ఇళ్లు సరిపోలేదన్నట్లుగా ఈ కేటుగాలు ఏకంగా గుడికే కన్నం వేశారు. గుడిలో ఎవరూ ఉండరని, తమను పట్టుకునే ఛాన్సే లేదనుకుని దేవుడి ఆభరణాలతో పాటు ఏకంగా విగ్రహాలను కూడా దోచేశారు. గుడిలో ఎవరూ లేకున్నా సీసీ కెమెరాలు మాత్రం వారిని పట్టించేశాయి. దీంతో కేవలం వారం రోజుల్లోనే దొంగలను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. హైదరాబాద్ శామీర్పేటలో జరిగింది ఈ ఘటన. రత్నాలయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు చొరబడ్డారు. అర్ధరాత్రి ఎవరు ఉండని సమయంలో గర్భాలయం వెనుక ఉన్న ఐరన్ గ్రిల్ను ధ్వంసం చేసి గర్భగుడి ప్రధాన తలుపులకు వేసిన తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అమ్మవారి మెడలోని 5 తులాల 6 బంగారు మంగళసూత్రాలు, స్వామివారి మెడలోని 4.5 తులాల బంగారం, లక్ష్మీ అమ్మవారి లాకెట్, 3 కిలోల వెండి ఖడ్గం, కేజీ బరువున్న 2 వెండి శటగోపాలు, ఇలా చాలా వస్తువులు, 2 అడుగుల ఎత్తున్న శ్రీదేవి భూదేవి శ్రీనివాస ఉత్సవమూర్తుల పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. ఈరోజు శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నటోరియస్ టెంపుల్ అఫెన్స్ సంబంధించిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మేడ్చల్ సిసిఎస్, శామీర్పేట లోకల్ పోలీసు, ఎస్ఓటి వాళ్ళు కూడా ముగ్గురు జాయింట్గా ఈ యొక్క గ్యాంగ్ను పట్టుకోవడంలో వాళ్ళు టీమ్గా పనిచేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ నెల 23, 24 ఇంటర్వ్యూనింగ్ నైట్లో మనకి శామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి అలియాబాద్ చౌరస్తా దగ్గర రత్నాలయంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ రోజు 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శామీర్పేట సిఐ, డిఐ పేట్ బషీరాబాద్ నరసింహరాజు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా ఆ స్పాట్ విజిట్ చేసి అక్కడి నుంచి దాదాపుగా ఒక 400 సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. 1 by 1 చూసుకుంటూ పోతే లాస్ట్కి మనం ఆ నేరం ఎవరు చేశారనేది వాళ్ళు పసిగట్టి నిన్నటి రోజున వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే మనకి నీలాపు నీలయ్య అలియాస్ అనిల్, ఇతను 24 సంవత్సరాలు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను కండ్లకోయలో ఉంటున్నాడు. గుండ్ల పోచంపల్లి మండలము కండ్లకోయలో నివాసం ఉంటున్నాడు. ఏటు చింతాడ శ్రీను, 22 years, ఇతను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాడు. మేడ్చల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నాడు ఇతను. థర్డ్ పర్సను మహమ్మద్ అస్లాం అలీ, ఇతను రిసీవరు. A1, A2 మాత్రం ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది. తీసుకుపోయి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఈ మహమ్మద్ అస్లాంకి ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక షరీఫ్ అనేటువంటి వ్యక్తిని, ముషీరాబాద్ వ్యక్తిని పరారిలో ఉన్నాడు. అతను కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఈ యొక్క రత్నాలయం టెంపుల్ అఫెన్స్తో పాటుగా దాదాపు 13 దొంగతనాలు వీళ్ళు చేయడం జరిగింది. ఈ 13 దొంగతనాలు కూడా ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే మనకి టోటల్ ప్రాపర్టీ, ఆ రోజు టెంపుల్లో పోయినటువంటి టోటల్ ప్రాపర్టీ మీ అందరూ కూడా అక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. గోల్డ్ లాకెట్ లక్ష్మీ అమ్మవారిది, అదేవిధంగా వెండి మంగళసూత్రాలు, వెండి ఖడ్గము, షటగోపము, వెండి దండకము, వెండి కిరీటాలు, వెండి వడ్డానము, వెండి నాగపడిగే, అదేవిధంగా పంచలోహ విగ్రహాలు 5, ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది. వీళ్ళతో పాటు క్యాష్ కూడా ఒక 80,000 క్యాష్, 4 సెల్ ఫోన్లు, 2 హోండా యాక్టివా స్కూటీసు, ఆ నేరంలో పాల్గొన్నటువంటి వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా A1, A2 ఎవరైతే మనం చెప్పినామో అనిల్ మరియు శ్రీను, వీళ్ళిద్దరు కూడా మొదట ఇద్దరు కలిసి చదువుకోవడం జరిగింది. వాళ్ళు శ్రీకాకుళం, ఒరిస్సా, వాళ్ళ పేరెంట్స్ నేటివ్ అయినప్పటికీ కూడా గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడే మేడ్చల్ ఏరియాలో నివాసం ఉంటూ ఇక్కడే చదువుకోవడం జరిగింది. వీళ్ళు మొదట స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు. ఆ బిజినెస్లో భాగంగా
స్క్రాప్ నేరాలు కూడా చేయడం జరిగింది. చేస్తూ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉందో అస్లాం అలీ పరిచయం కావడము, ఆ స్క్రాప్నంతా కూడా అతనికి అమ్మడం జరిగేది. అట్లాగే దొంగతనం చేసిన ప్రాపర్టీ కూడా అక్కడే అమ్మేవాళ్ళు. వీళ్ళు చెడు అలవాట్లకి బానిసై లావిష్ లైఫ్ని గడపాలనే ఉద్దేశంతో స్క్రాప్ బిజినెస్ సరిపోవట్లేదని ఈ యొక్క టెంపుల్ దొంగతనాలకి పాల్పడడం జరిగింది. ఆలయానికి కన్నం వేస్తే ఎవరూ పట్టుకోలేరనుకున్నారు దొంగలు. కానీ సీసీ కెమెరాలు వీరిని పట్టించాయి. వాటి ఆధారంగా పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి దొంగలు ఆట కట్టించారు. దొంగిలించిన సొత్తంతా స్వాధీనం చేసుకున్నారు.